పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే గ్రామాల్లో కూడా హోరాహోరీగా ఈ ప్రచారం అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామంలో ఉన్నాం. ఇక్కడ రెండో విడతలో అయితే ఇక్కడ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అయితే కొంతమంది వేలలు లక్షలు కూడా ఖర్చు చేసి ఇప్పటికే ప్రచారం ఆర్భాటంగా కొనసాగిస్తున్నారు. అయితే కొంతమంది అభ్యర్థులు మాత్రం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా కూడా ₹1 కూడా ఖర్చు చేయకుండా నామినేషన్లు వేయడం, అదేవిధంగా ప్రచారం చేయడం కూడా కొనసాగుతుంది. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పటివరకు ప్రచారం ఎలా సాగుతుంది, మొత్తం ఏం మాట్లాడుతుంది చెప్పండి. మీరు నామినేషన్కి ఇప్పటివరకు ఎంత ఖర్చు అయింది, ఈ ప్రచారం ఎలా సాగుతుంది? నా పేరు బొడ్డుపల్లి వెంకటేశం. మునిపంపుల గ్రామ పంచాయతీ సర్పంచ్గా, సిపిఎం అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపరచడం జరిగింది. గత 10 రోజులుగా ఈ ప్రచారం జరుగుతూ ఉంది. నా నామినేషన్ సంబంధించి ఎలాంటి ఖర్చు లేకుండా స్వచ్ఛందంగా దాదాపుగా 300 నుంచి 350 మంది గ్రామస్తులు, ప్రజలు, యువత, మహిళలందరూ కూడా హాజరై నామినేషన్ వేయడం జరిగింది. ఎలాంటి ఖర్చు లేకుండా మీరు నామినేషన్ వేసే అంటున్నారు. ఇప్పుడు మొత్తం కూడా ప్రచారం జరుగుతుంది, ఎలా సాధ్యం అవుతుంది? నేను అభ్యర్థి అని ప్రకటించగానే ఒక చర్చ, డబ్బులు లేవు అనేటటువంటి చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో ఈ గ్రామంలో చాలామంది మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు, ఇక్కడ పక్కిళ్ళే ఉంది, మేము మొట్టమొదటికి ఇక్కడనే ప్రారంభం చేసినప్పుడు తన పెన్షన్ డబ్బులు ₹2000 మా చేతికి ఇచ్చి, నువ్వు గెలవాలి బిడ్డ, ఈ ఊరు బాగుపడాలని ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఓట్లు కోసం నోట్లు ఇచ్చి ఓట్లు వేయించుకునేటువంటి పరిస్థితులలో జనాలే స్వచ్ఛందంగా మాకు డబ్బులు ఇచ్చి ఎన్నికల ప్రచారం చేయండి, చిన్న ఖర్చులు ఉంటాయి, బ్యాలెట్లకు కానీ, బ్యానర్లకు కానీ, భోజనాలకు కానీ, వాహనాలకు కానీ ఖర్చులు ఉంటాయని స్వచ్ఛందంగా ప్రజలే ఇస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. యువత అందరూ కూడా ఉద్యోగాల వైపు వెళ్తున్నారు, లేదంటే వ్యాపారాల వైపు వెళ్తున్నారు. మీరు అనూహ్యంగా రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇప్పుడు నేను MA బీఈడి పూర్తి చేసిన, SFI జిల్లా కార్యదర్శిగా ఉన్నటువంటి తరుణంలో అనేక సమస్యల మీద స్పందించినాం. అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద కూడా అనేక పోరాటాలు చేసినాం. ఈ గ్రామంలో ఉన్న సమస్యల్ని తడిమి చూసినాం. కాబట్టి ఈ గ్రామ ప్రజానికి, ఈ గ్రామానికి నా వంతు బాధ్యతగా పుట్టినటువంటి ఊరికి ఏదో ఒకటి నేను చేయాలనే కుతూహలంతో ఈరోజు పోటీలో నిలబడడం జరిగింది. ఈ గ్రామంలో మీరు గమనించినటువంటి సమస్యలు ఏమున్నాయి? మీరు కనుక సర్పంచ్గా ఎన్నికైతే ఏమైనా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది? ఈ గ్రామంలో అంతర్గత రోడ్లు, అదేవిధంగా డ్రైనేజీలు, వీధి లైట్ల సమస్యలు, ప్రభుత్వ దవాఖానా ఉన్నది. ఇక్కడ PHC ఒక 25 ఏళ్ల క్రితం PHC దవాఖానా ఉన్నది. 24 గంటల వైద్య సౌకర్యం లేక అనేక మంది దూర ప్రాంతాలకు పోతున్నారు. అట్లాంటి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేసేటటువంటి దిశగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు కానీ, ప్రజాప్రతినిధి కానీ, సర్పంచ్ కానీ కావాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము రంగంలోకి దిగడం జరుగుతుంది.